హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో రీజనింగ్ సబ్జెక్ట్లో 70% ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఈ 4 టాపిక్స్ నుంచే ఇస్తున్నారు. మీరు ఈ 4 టాపిక్స్ కనుక మీరు ఫోకస్ చేయగలిగితే మీరు మ్యాక్సిమం మార్క్స్ ఇందులో స్కోర్ చేయగలుగుతారు. సో రీజనింగ్లో మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాక్సిమం స్కోర్ చేయడానికి మనకి ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. అంటే 25కి 25 మనకి క్వశ్చన్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. అయితే ఈ 4 టాపిక్స్ నుంచి మనకి 70% అంటే ఈ 25లో 70% క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఈ 4 టాపిక్స్ నుంచే ఇస్తున్నారు. అంటే మీరు ఈ 4 టాపిక్స్ కనుక మీరు ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఈ రీజనింగ్ సబ్జెక్ట్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే రైట్. మరి ఈ వీడియోలో ఈ 4 టాపిక్స్ ఏంటి, వాటికి సంబంధించిన మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, అలాగే మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నది మీకు నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. ఓకేనా రైట్. సో ఇందులో మనకి 2022 అండ్ 2023లో మనకి ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఇది మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి పీసీ కానిస్టేబుల్ సంబంధించి తీసుకుంటున్నాను. 2022లో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకి రీజనింగ్లో మనకి 24 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఎగ్జామ్లో మనకి వెయిటేజ్ 25 ఆర్ +1 ఆర్ -1 ఉంటుంది. సో అంటే 24 రావచ్చు, మ్యాక్సిమం 26 కూడా రావచ్చు. ఓకే రైట్. సో ఇప్పుడు 24 క్వశ్చన్స్లో అవుట్ ఆఫ్ 24 క్వశ్చన్స్లో మనం ఇంతప్పుడు డిస్కస్ చేసినట్టు జస్ట్ 4 టాపిక్స్ నుంచి మనకి 70% అంటే దాదాపుగా మనకి 70% అంటే 16 క్వశ్చన్స్ ఇచ్చారు. జస్ట్ ఈ 4 టాపిక్స్ నుండే 16 క్వశ్చన్స్ ఇచ్చారు. చూశారు ఎంత వెయిటేజ్ ఉందో ఆ 4 టాపిక్స్. ఓకే రైట్. ఇప్పుడు 1 by 1 ఆ టాపిక్స్ సంబంధించి మనం చూద్దాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి 2022లో మనకి రీజనింగ్లో ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి తీసుకుంటే అందులో ఫస్ట్ మనం తీసుకోవచ్చు ఎనాలజీ. సో ఎనాలజీ అంటే పోలిక. ఈ ఎనాలజీ నుంచి మనకి 5 క్వశ్చన్స్ ఇచ్చారు. 5 క్వశ్చన్స్. ఓకే రైట్. నెక్స్ట్ క్లాసిఫికేషన్. సో మనకి క్లాసిఫికేషన్ నుంచి మనకి క్లాసిఫికేషన్ అంటే ఏంటి, భిన్నమైనది అని అర్థం. ఓకే భిన్నమైనది. క్లాసిఫికేషన్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే రైట్. ఇక్కడ ఎనాలజీ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. ఎనాలజీ అంటే మనకి పోలిక అంటే మనకి ఇందులో నెంబర్స్ కావచ్చు, లెటర్స్ కావచ్చు, వర్డ్స్ కావచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. వాటి మధ్యలో మనం సిమిలారిటీ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎనాలజీ తీసుకుందాం. ఎనాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇచ్చి 72 ఇచ్చారు, అలాగే 8 డాష్. అంటే ఇక్కడ సిమిలారిటీ అంటే ఈ 2 నెంబర్స్ మధ్యలో ఏ సిమిలారిటీ అయితే ఉంటుందో, పోలిక అయితే ఉంటుందో అదే సిమిలారిటీ నెక్స్ట్ నెంబర్కి అప్లై చేయాల్సి ఉంటుంది. అందులో లాజిక్ ఏదైనా ఉండొచ్చు. అంటే అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్స్, అలాగే లాజిక్ డైరెక్ట్గా ఉండొచ్చు, ఇండైరెక్ట్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 6కి 72 అని చూసుకుంటే 6 స్క్వేర్ 36 కదా. అంటే 6 స్క్వేర్ n² ఇంటూ 2 ఇచ్చారు ఇక్కడ. అంటే 6 స్క్వేర్ 36 ఇంటూ 2 72. సేమ్ లాజిక్ అదే అప్లై చేయాలి. సిమిలారిటీ 8 స్క్వేర్ 64 ఇంటూ 2 చేస్తే 128 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా దీన్ని సిమిలారిటీ అంటారు. లేదా లెటర్స్ మధ్యలో మనకి సిమిలారిటీ ఇవ్వచ్చు. సిమిలారిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ మధ్యలో తీసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ పెన్కి ఇక్కడ QFO ఇచ్చారు. నెక్స్ట్ పెన్సిల్కి ఏంటి అనేది అడగవచ్చు. జస్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. Pకి Q ఇచ్చారు, Eకి F ఇచ్చారు, Nకి O ఇచ్చారంటే జస్ట్ నెక్స్ట్ లెటర్స్ ఇచ్చారు కదా, Pకి Q. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇందులో మనకు చాలా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఓకే మీకు క్లారిటీ ఐడియా కోసం మీకు డిస్కస్ చేస్తున్నాను. Nకి O అంటే నెక్స్ట్ లెటర్స్ ఇచ్చారు, మనం కూడా సేమ్ అలాగే Pకి Q, Eకి F అలా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వర్డ్స్లో కూడా ఇవ్వచ్చు. ఓకే నౌ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పెన్కి నోట్స్ అయితే మనకి నోట్, పెన్సిల్కి అని ఇలా వర్డ్స్లో కూడా మనకి సిమిలారిటీ ఇవ్వచ్చు. ఓకే సో ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో లెటర్స్, నెంబర్స్, వర్డ్స్ బేస్ మీద మనకి ఎనాలజీ అనే టాపిక్లో 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే రైట్. నెక్స్ట్ వన్ క్లాసిఫికేషన్ అంటే భిన్నమైనది. సేమ్ భిన్నమైనది కూడా అది నెంబర్స్లో ఉండొచ్చు, లెటర్స్లో ఉండొచ్చు, వర్డ్స్లో కూడా ఉండొచ్చు. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెంబర్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 31, నెక్స్ట్ 21, 41, 61 ఇలా 4 నెంబర్స్ ఇచ్చారు. అందులో భిన్నమైనది ఏంటి, క్లాసిఫికేషన్ అడుగుతారు.
సో ఇందులో భిన్నమైనది ఏంటి మనకి 31, 21, 41, 61 అంటే మనకి మిగతావన్నీ చూస్తే ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కదా, ప్రధాన సంఖ్యలు ఎక్సెప్ట్ 2. సో మనకి ఏది భిన్నమైనది అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది 21. అలా లెటర్స్ కానీ వర్డ్స్ కానీ ఇచ్చి క్వశ్చన్ ఫామ్ చేస్తుంటారు. ఓకే రైట్. నెక్స్ట్ మరి థర్డ్ టాపిక్ చూద్దాం. థర్డ్ టాపిక్ చూస్తే మనకి ఇందులో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సిరీస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. సో సిరీస్ నుంచి కూడా అంటే శ్రేణులు అంటారు, ఓకే, లేదా శ్రేణి అంటారు. సో శ్రేణి నుంచి మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. 4 క్వశ్చన్స్. ఇందులో కూడా సేమ్ మనకి నెంబర్ సిరీస్ ఉండొచ్చు. శ్రేణి అంటే లెటర్స్ మీద అంటే లెటర్ సిరీస్ ఉండొచ్చు. ఓకే, అంటే నెంబర్ సిరీస్ లెటర్స్ లేదా రెండు కలిపి మిక్స్ చేసి ఉండొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడ 6, 12, నెక్స్ట్ 24, 48 డాష్ ఇచ్చారు. ఓకే, అంటే నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుంది దాన్ని సిరీస్ అంటారు. సో 6 into 2 12, 12 into 2 24, 24 into 48, 48 into 2 సో 96. ఇలా నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుందో ఐడెంటిఫై చేయాలి. అలాగే లెటర్స్ కూడా ఉండొచ్చు. సో లెటర్స్ ఇచ్చి నెక్స్ట్ లెటర్ ఏమొస్తుందని అడుగుతుంటారు. సో వాటిని మనకి సిరీస్ అంటారు. సో ఈ సిరీస్ నుంచి మనకి 4 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసి ఇందులో మనకి నెక్స్ట్ టాపిక్ సిరీస్ తర్వాత మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే కోడింగ్ అండ్ డీకోడింగ్. ఓకే, సో కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఈజ్ కోడ్ యాజ్ పెన్సిల్, దెన్ పెన్ ఈజ్ కోడ్ యాజ్ అంటే ఒక లెటర్స్ కోడ్ ఇవ్వడం కానీ లేదా సింబల్స్ కానీ నెంబర్స్ కానీ ఇస్తుంటారు. ఓకే రైట్. సో ఈ కోడింగ్ డీకోడింగ్ నుంచి 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇప్పుడు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకి టోటల్ తీసుకుంటే ఇక్కడ 5 + 4 9 + 4 13 + 3 16 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, జస్ట్ ఈ 4 టాపిక్స్ నుంచే మనకి 2022లో 16 క్వశ్చన్స్ ఇచ్చారు. మరి 2022-3లో మెయిన్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారో చూద్దాం. అంటే మరి సేమ్ క్వశ్చన్స్ ఇచ్చారా? సో మళ్ళీ దేనికి ఏ టాపిక్ ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు 2023లో చూద్దాం. ఓకే, సో ఇది చూసే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు కంప్లీట్ కోర్స్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన 2026 అప్డేట్ ఫుల్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. సో 1 year వ్యాలిడిటీ ఉంటుంది. జస్ట్ 1299కి కంప్లీట్ కోర్స్, ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి. ఓకే, క్లాసెస్ మాత్రమే కాదు, సో టెస్ట్ సిరీస్ కూడా ఇన్క్లూడ్ అవుతాయి. లేదు ఓన్లీ కానిస్టేబుల్ మాత్రమే కావాలనుకుంటే జస్ట్ 999కే ఉంటుంది మీకు. సో వ్యాలిడిటీ 1 year ఉంటుంది. సో టాప్ నాచ్ ఫ్యాకల్టీ ఉంటారు. ఇందులో రీజనింగ్ అర్థమెటిక్ నేనే డిస్కస్ చేశాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో కాన్సెప్ట్స్ అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ కోర్సెస్ కావాలనుకునే వాళ్ళు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన లింక్ ఉంటుంది. ఓకేనా రైట్. సో నెక్స్ట్ మనకి దీనికి సంబంధించి తీసుకుంటే ఇంకా 2023లో ఇలా ఇచ్చారు. సో ఎనాలజీ నుంచి మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇక్కడ 22లో 5 ఇచ్చారు, 23లో 4 ఇచ్చారు. క్లాసిఫికేషన్ ఇక్కడ 22లో 4 ఇచ్చారు అండ్ 23లో 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఓకే, అండ్ సిరీస్ అండ్ కోడింగ్ డీకోడింగ్ ఏం చేంజ్ కాలేదు. 4 క్వశ్చన్స్ అలాగే 3 క్వశ్చన్స్ ఇచ్చారు. టోటల్ చూస్తే మనకి సేమ్ 16 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే మనకు అర్థమైంది ఏంటి ఇక్కడ? సో కొంచెం +1 -1 అయినా కానీ అంటే టాపిక్ టు టాపిక్ మీరు తీసుకుంటే మ్యాక్సిమం ఖచ్చితంగా ఈసారి కూడా మనకి అప్రాక్సిమేట్లీ ఒక 16 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది అవుట్ ఆఫ్ 24 or 25. అంటే 16 అంటే +1 -1 ఉండొచ్చు. సో 16 క్వశ్చన్స్ అంటే చూడండి ఎంత వెయిటేజ్ ఉందో. సో జస్ట్ మీరు ఈ 4 టాపిక్స్ కనుక మ్యాక్సిమం మీరు ప్రాక్టీస్ చేయగలిగితే, ఫోకస్ చేయగలిగితే మనం ఖచ్చితంగా ఈ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. ఓకేనా రైట్. సో అలాగే మనకి ఈ టాపిక్స్ మనకి ఎలా అంటే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ కూడా డిస్కస్ చేశాను. సో ఈ 4 టాపిక్స్లో మనం మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లెటర్స్ వాటి యొక్క పొజిషన్స్ మీరు ఖచ్చితంగా అంటే నిద్ర నుంచి లేపినా అడిగేటట్టు ఉండాలి. ఓకే, అంటే లెటర్స్ వాటి యొక్క స్థానాలు. ఎం అంటే 13 చెప్పాలి, జే అంటే 10, ఎఫ్ అంటే 6, జీ అంటే 7, టీ అంటే 20, యూ అంటే 21. ఇలా మనం ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి. అప్పుడే మనము ఈజీగా ఆన్సర్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే, అలాగే రివర్స్ పొజిషన్ కూడా. అలాగే నాకు బేసిక్ నెంబర్స్ నేర్చుకోండి. బేసిక్ నెంబర్స్ ఏంటి? స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ప్రైమ్ నెంబర్స్ వస్తేనే కదా మనం ఈజీగా ఐడెంటిఫై చేసాం. అలా నెంబర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైనా సరే మనకి బేసిక్ నెంబర్స్ ఐడియా ఉంటేనే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అలాగే లెటర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ లెటర్స్ వాటి యొక్క పొజిషన్ తెలిస్తేనే మనం ఆన్సర్స్ని చాలా ఈజీగా అంటే చూడంగానే మనం ఆన్సర్స్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకేనా. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ రీజనింగ్ సెక్షన్లో మనకి 25కి 25 మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే మీరు ఈ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత
ఖచ్చితంగా మీరు అప్లై చేయాల్సింది ఏంటంటే లాజిక్స్. ఓకే, సో లాజిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే ఈ క్వశ్చన్ చూడగానే అదే లాజిక్ ఎలా తెలుస్తుంది మనకి, అదే ఉంటుందని మనకి ఎలా తెలుస్తున్నదే లాజిక్. సో మీకు నేను క్లాసెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో, ఒక్కొక్క టాపిక్లో రీజనింగ్లో ప్రతి టాపిక్కి లాజిక్ డిస్కస్ చేశాను. అంటే ఆ క్వశ్చన్ చూడంగానే మనం ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది లాజిక్ అన్నమాట. అంటే మనకి ఎందుకంటే ఈ రీజనింగ్లో మనం ఏవైతే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తామో సేమ్ క్వశ్చన్స్ అక్కడ ఎగ్జామ్లో రిపీట్ కావు. సో అక్కడ క్వశ్చన్ చూడంగానే మనకు తెలిసిపోవాలి అది మల్టిప్లికేషన్లో ఉంది, ఇది ప్రైమ్ నెంబర్, ఇది కాదు అని. అది ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం అనేది లాజిక్స్. ఓకే, సో అవన్నీ మీకు క్లియర్గా క్లాసులు కూడా డిస్కస్ చేశాను. సో ఎప్పుడైతే మీకు ఈ లాజిక్స్ మీద కమాండ్ వస్తుందో అప్పుడే మీరు రీజనింగ్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. అలాగే మరి ఎస్ఐ ఎగ్జామ్లో ఎలా వస్తారంటే ఎస్ఐ ఎగ్జామ్లో కూడా దాదాపుగా సేమ్. ఓకే, దాదాపుగా మనకి 70% మార్క్స్. ఓకే, మ్యాక్సిమం అంటే ఆల్మోస్ట్ మనకి 70% మార్క్స్ మనకి కేవలం ఈ 4 టాపిక్స్ నుంచి ఇస్తున్నారు. ఓకే, ఎస్ఐ ఎగ్జామ్లో కూడా సో ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వెయిటేజ్ ఉన్న టాపిక్స్ కాబట్టి సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా.